కంచె గచ్చిబౌలి విషయంలో బీఆర్ఎస్ ఫేక్ వీడియోలు వైరల్ చేసింది అనేది కొన్ని కేసులు కూడా మీ పార్టీ వాళ్ళ మీద పెట్టిన పరిస్థితి. అయితే ఓవరాల్గా అంటే ఇప్పుడు సుప్రీంకోర్టు స్టే కంటిన్యూ చేయడము, స్టేటస్కో ఇవ్వడము, ఇవన్నీ మీ గ్రాఫ్ పెంచింది అనుకుంటున్నారా, తగ్గించింది అనుకుంటున్నారా? అంటే మేము గ్రాఫ్ కోసం పనిచేయలేదు పవన్ గారు. ఈ రాష్ట్ర సంపదను కాపాడాలి అని ఒకవైపు అయితే, రెండవది మేము చాలా స్పెసిఫిక్గా, చాలా కేటగారికల్గా, చాలా సైంటిఫిక్గా చెప్పుకుంటూ వస్తూ ఉన్నాం. ఎందుకు కంచె గచ్చిబౌలి భూములు కాపాడాలి, ఆ లంగ్ స్పేసు ఎట్లా ఉపయోగపడుతుంది హైదరాబాద్ ప్రజలకు, హైదరాబాద్లో ఉన్నటువంటి పరిస్థితులలో ఇప్పుడు మనం దేశంలో అనేక చోట్ల అనేక నగరాలను చూసినాం. హైదరాబాద్కు ఉన్నటువంటి బ్యూటీ ఏమిటంటే మనకున్నటువంటి కేబీఆర్ కావచ్చు, మనకున్నటువంటి ఈ కంచె గచ్చిబౌలికి సంబంధించినటువంటి భూములు కావచ్చు, ఆ లంగ్ స్పేస్ తోటే మనదంతా కాంక్రీట్ జంగిల్ అయిపోయింది. దాదాపు అధికారిక లెక్కలేమో 1 కోటి ఉండొచ్చు, కానీ అనధికారిక లెక్కల ప్రకారం 1,40,00,000 చేరింది హైదరాబాద్ నగరం. మరి ఇంతమందికి ఉపయోగపడాల్సినటువంటి చెట్లు కానీ, వాతావరణం కానీ, కాలుష్య రహిత ప్రాంతం కానీ ఉండాలి అని అంటే దాన్ని రక్షించుకోవాల్సినటువంటి, అంటే అంత ప్రేమ ఉంటే ఎస్సీఏగా మీరు రిజిస్ట్రేషన్ చేసి ఉండాలి అనేది ఇతర పార్టీలు వచ్చింది మొన్ననే కదా, మన జడ్జిమెంట్ వచ్చింది మొన్న కదా. మేము అధికారంలో ఉన్నప్పుడు మేము పోరాటం చేసినాం, మేము దాని పక్షాన పోరాటం చేసినాం. జడ్జిమెంట్ లక్ష్మణ్ బాపూజీ ఉద్యాన యూనివర్సిటీకి సంబంధించి ఎటువంటి నిర్ణయం తీసుకున్నారో అలాగే ఎస్యూ విషయంలో కూడా మీరు నిర్ణయం తీసుకున్నారు. సబ్జుడిస్ ఉండే పవన్ గారు, అది కోర్టులో వచ్చింది మొన్న కదా. ఈ ప్రభుత్వంలో ఉన్నప్పుడు కోర్టు నుంచి జడ్జిమెంట్ వచ్చింది. మాకు కంచె గచ్చిబౌలి విషయంలో మాకున్నటువంటి కన్సర్న్ ఒకటే, హైదరాబాద్ నగరానికి ఇంకా నిజానికి ఇప్పుడు ముచ్చెర్ల అనేటువంటి ప్రాంతం ఉన్నది. దాదాపు 14,000 ఎకరాల ల్యాండ్ అక్వేషన్ చేసినాం. దాదాపు 3-4 సంవత్సరాలు పట్టింది ల్యాండ్ అక్వేషన్కి. వాళ్ళని ఒప్పించినాం, మెప్పించినాం. ఒకసారి అయితే పబ్లిక్ హియరింగ్లో నేను కూడా వెళ్ళాను. నేను కూడా ప్రత్యక్షంగా వెళ్ళి అక్కడ ఉన్నటువంటి ప్రజలని రిక్వెస్ట్ చేసుకొని మనకు ఏ రకంగా ప్రాంతం అభివృద్ధి జరగాలి, తెలంగాణ ఎట్లా అభివృద్ధి జరగాలి అనే మాట చెప్పొచ్చినాం. అట్లా కన్విన్స్ చేసుకున్నాం. అఫ్కోర్స్ ఒక 100 మందిని కన్విన్స్ చేసినప్పుడు ఇద్దరు కాకపోవచ్చు, కానీ 98 మందిని అయితే కన్విన్స్ చేసినాం. ఆ పద్ధతిలో ఇది అక్కడ దాదాపు 14,000 ఎకరాల భూమి ఉంది. దాంట్లో నువ్వు అనుకుంటున్నటువంటి డెవలప్మెంట్ చేసుకో, నువ్వు అనుకుంటున్నటువంటి పెట్టుబడిదారులను అక్కడ తీసుకొచ్చుకో. నీ హైదరాబాద్ నగరంలో లంగ్ స్పేస్ ఉన్నటువంటిగా ఉపయోగపడుతున్నటువంటి కంచె గచ్చిబౌలి భూములు, అది హైదరాబాద్ నడిబొడ్డుకు వచ్చింది. ఒకప్పుడు అది ఊరు బయట కావచ్చు, ఇప్పుడు నడిబొడ్డుకు వచ్చింది. దాని మీద అసలు ప్రయత్నం చేయడం అనేటువంటిదే దుర్మార్గం. దానికి తోడు సరే వాళ్ళు చెప్పిన మాట ప్రకారమే కొంతకాలం దాన్ని ముట్టుకోకపోవడం వల్ల బాగా చెట్లు పెరిగినాయి. చెట్లు పెరిగిన దాన్ని అడవి అంటారు, అడవి అనకుండా దాన్ని ఏం అంటే ఫారెస్ట్ నోటిఫైడ్ కాదు, రెవెన్యూ అదొక నోటిఫైడ్ కావడంతో మాత్రమే చెట్లు పెరగవు. నోటిఫైడ్ కాకపోవడం వల్లనే ఒక వాతావరణం ఏర్పడదు, దానివల్ల మాత్రమే కాలుష్యానికి అది కాకుండా ఉండదు. అందుకే ఏమంటున్నట్టు ఆక్సిజన్ ఇచ్చే చెట్టు ఆక్సిజన్ ఇచ్చుడే, అంటే వాళ్ళు అది నోటిఫై అయినా కాకుండా ఆక్సిజన్ ఇస్తుంది. మరో వాదన ఏంటంటే కాళేశ్వరం విషయంలో 8,000 ఎకరాలు ఫారెస్ట్ నోటిఫైడ్ అడవుల్ని తీసుకున్నారు. కాళేశ్వరం విషయంలో 8,000 ఎకరాలు అనేది కాళేశ్వరాన్ని దీన్ని వేరే విధంగా చూడాలి పవన్ గారు. డెఫినెట్గా కాళేశ్వరం నిర్మాణం జరిగితే మనం అనుకుంటున్నటువంటి ట్యాగ్ లైన్లో భాగంగా తెలంగాణ అభివృద్ధి ఎట్లా జరుగుతుంది అంటే నీళ్ళ ద్వారానే అనేది అయితే ఉంటున్నామో అది బేస్ లైన్. కాబట్టి కాళేశ్వరం నిర్మాణం జరగాలి, నీళ్ళంతా తెలంగాణ పారాలి, తెలంగాణ తలసరి ఆదాయం పెరగాలి, రైతు కళ్ళలో ఆనందం చూడాలి. కానీ ఇక్కడ ఎవరి కళ్ళలో ఆనందం చూస్తున్నారు? పెట్టుబడిదారుల కళ్ళలో ఆనందం చూస్తూ ఉంటారు. ఆయన పెట్టుబడిదారులు వస్తారు, వాళ్లకు భూములు అమ్ముతాం, 30,000 కోట్లు వస్తాయి, దాంట్లో 10,000 కోట్లు ముందే అడ్వాన్సులు తెచ్చుకుంటాం, మిగతా 20,000 కోట్లలో 5,000 కోట్లు ఢిల్లీకి పంపిస్తాం. ఈ ఇన్సైడ్ కాన్స్పరెన్సీ ఉంటే, ఈ ఇన్సైడ్ కుట్ర ఉంటే డెఫినెట్గా తెలంగాణ కుట్ర మీరు ఎందుకు బయట పెట్టలేకపోతున్నారు? మీరు చెప్పినాం కదా, అంటే మీరు చెప్తుంది బీజేపీ ఎంపీ కూడా ఉన్నారని చెబుతున్నారు. అయితే ఆ పేరేమో బయట పెట్టడానికి మీకు ఏదో ఇబ్బందులు ఉన్నట్టున్నాయి. అంటే ఇబ్బందులు ఎందుకు ఉంటాయి చెప్పండి. ఇప్పుడు మాకున్న సమాచారంతో ఒక వ్యక్తికి సంబంధించిన, ఇప్పుడు పొలిటికల్గా గెయినే కదా పేరు చెప్పడం ద్వారా కాదు. నేను ఏమంటున్నానంటే మేము 10 సంవత్సరాల అధికారంలో ఉన్నటువంటి వాళ్ళం, తప్పకుండా మాకు సమాచారం ఉంటుంది ఎవరు ఇటువంటి వ్యవహారం చేస్తున్నారు, ఏముంటుంది అనేటువంటి అధికారులు చెప్పాల్సిన వాళ్ళు చెప్తూనే ఉంటాం. కానీ ఒక వ్యక్తికి సంబంధించి ఆ వ్యక్తిని డిఫేమ్ చేయడానికి మాకు రైట్ లేదు. కానీ మాకున్న సమాచారాన్ని అయితే బయట ప్రపంచానికి పంపు చేయాలి కదా. కాబట్టి చెప్పినాం, ఇందులో బీజేపీ కాంగ్రెస్ 2 కుట్రదారులుగా ఉండి ఇద్దరు కలిసి చేసుకున్నటువంటి ప్రక్రియ ఇది అనేటువంటి మాట ప్రపంచానికి చెప్పాలి. మేము ఒక సిద్ధాంతపరమైనటువంటి ఆర్గ్యుమెంట్ మా తప్ప వ్యక్తిగా మేము ఒక వ్యక్తిని తగ్గించడం అంటే పేరు చెప్పకపోవడం వల్ల బురద వేసేస్తాం మీరు కడుక్కోండి అన్నట్టు కాదు. ప్రజలకు ఇప్పటికే తెలిసిపోయింది, తెలిసిందా? డెఫినెట్గా కొంత
ఇవాళ గ్రామీణ ప్రాంతంలో ఉన్నటువంటి సామాన్యుడి చేతిలో కూడా ఇవాళ టీవీలను తీసుకుపోయి పెట్టినారు మీరు. ఇవాళ ప్రతి ఒక్కరు కూర్చొని కూడా టీవీ చూస్తూ ఉన్నారు. అందరికీ తెలిపోయింది ఎవరు ఏ సందర్భంలో ఎట్లా వ్యవహరిస్తూ ఉన్నారు. తెలంగాణ సమాజం విషయం పట్ల ఈ ప్రభుత్వానికి అనుకూలంగా ఒక్క విషయంలో కాదు, మనం మూసి సుందరీకరణ విషయం నుంచి మొదలుకొని హైడ్రా కూలగొడుతున్నటువంటి సందర్భంలో వేరేస్ సందర్భాలు వచ్చినప్పుడు నేను ఇంకా పర్టికులర్గా పోను, అంత నిజానికి అంత అవసరం కూడా లేదు. సో వేరే సందర్భాల్లో ఎవరు కాంగ్రెస్ పక్షాన నిలబడుతున్నారు, ఎవరు రేవంత్ రెడ్డి బలానికి తోడవుతున్నారు అనేటువంటి విషయం తెలంగాణ ప్రజలు ఆల్రెడీ ఉంది, మనం కొత్తగా చెప్పాల్సిన అవసరం లేదు. కానీ అసలు ఊకనే వేగనే అంటే తప్పవుతుంది కాబట్టి బీజేపీ ఎంపీ అనేటువంటి మాట స్పెసిఫిక్గా చెప్పాల్సి వచ్చింది. మరీ పేరు చెప్పి ఒక వ్యక్తిని డిఫేమ్ చేయడానికి కాదు కదా మా ప్రయత్నం. ఈ ఇద్దరి మధ్య ఉండేటువంటి కుట్రని బయటపెట్టే ప్రయత్నమే తప్ప వ్యక్తుల మధ్య కుట్ర ఇది కాదు. ఇది సంస్థల మధ్య కుట్ర. ఈ ప్రభుత్వం ఆ పార్టీ ప్రభుత్వం, కాంగ్రెస్ ప్రభుత్వము సపోర్ట్ చేస్తుంది భారతీయ జనతా పార్టీ ఎంపీ. ఈ విషయం చెప్పదలుచుకున్నాం మేము. రేవంత్ రెడ్డి ఇట్లా చేస్తున్నాడు, మరొక ఆయనకు సపోర్ట్ చేస్తున్నాడని చెప్పడానికి మా ఉద్దేశం కాదు. అంటే మేము ప్యూర్గా ఉన్నాం, మాకు రాజకీయ ఆపేక్ష లేదు, మాకుందంట కూడా ప్రజల కన్సర్న్ కాబట్టి ప్రజలకు ఉపయోగపడేటువంటి పని చేస్తున్నటువంటి సందర్భంలో ప్రజల్ని చైతన్యం చేయడానికి చెప్తున్నటువంటి విమర్శ మాత్రమే. అది ఎవరిని డిఫేమ్ చేయడానికి చేస్తున్నటువంటిది కాదు అది. ఓకే.